ఈరోజు టౌన్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి చూసి ఓర్చుకోలేక బొల్లా బ్రహ్మనాయుడు చెత్త విమర్శలు చేయటం చాలా దుర్మార్గం. అసత్య ప్రచారాలు వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్లు, రోజు అసత్య ప్రచారం తప్ప ఇంకోటి లేదు. వాళ్ళ నాయకుడు 3 గంటల్లో ప్రెస్ మీట్ పెడితే 1 గంట పెడతాడు. ఈ విధంగా ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి అభివృద్ధి మీద బురద జల్లటం తప్ప వాళ్ళు చేయలేరు. ఎదుటోళ్ళు చేస్తే అభినందించలేరు. 5 ఏళ్ళు అధికారులు ఉన్నావు, ఒక బస్ షెల్టర్ ఎందుకు కట్టలేదు? కొండ మీద కూడా ఎందుకు పూజ చేయలేదు? ఘాట్ రోడ్ ఎందుకు చేయలేకపోయావు? అధికారం అహంకారంతో ఎగిరిపడ్డారు. మీరు ఎగిరి పడ్డావు. నువ్వు అయ్యా రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వండి, ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వమని అడిగితే చెప్పు తీసుకొని కొడతావా? నువ్వు కొట్టి మళ్ళీ రైతు మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెడతావా? నరేంద్ర రైతు మీద ఎంత దుర్మార్గం! మీ అవినీతి, మీ అహంకారం, మీ దుర్మార్గాలు, మీ దౌర్జన్యాలు, మట్టి అమ్ముకోవటం, ఇసుక అమ్ముకోవటం, బియ్యం అమ్ముకోవటం, మీరు చేయని దోపిడీ ఏమనుందా? దోపిడీ మీరు చేసి ఈరోజు మా మీద ఆరోపణలు చేస్తారా? ఎంత సిగ్గుసేటు! సూపర్ 6 పథకంలో మీరు అసలు ఎంతమందికి ఇచ్చారు? అమ్మఒడి పథకం ఒక బిడ్డకి ఇచ్చారు, అందరికి ఎగ్గొట్టారు. ఆ ఒక బిడ్డ కూడా 4 లక్షల మందికి ఇవ్వాలి అమ్మఒడి. మేము తల్లికి వందన పథకం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రతి బిడ్డకి అందించారు. 2 బిడ్డలున్నా 6 బిడ్డలున్నా తల్లికి వందన పథకం ఇచ్చాం, చూపించాం. అనేక చోట్ల 6 కుటుంబం, 4 కుటుంబం ఈరోజు తల్లికి వందన పథకం అంటే ప్రజలు కళ్ళతో చూస్తున్నారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తూ ఉంటే కళ్ళ ముందు కనపట్టలేదా? మీరు ఏమైనా కళ్ళు లేని కబోదులా? 3 గ్యాస్ సిలిండర్లు చేస్తుంటే చూసుకున్నారు. మరి అన్నదాత సుఖీభవ మీరు 12,500 ఇస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సహకారంతో 14,000 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఈరోజు అన్నదాత సుఖీభవ పథకం ఇచ్చాం. ఇలాంటి వాటిని అభినందించాల్సింది పోయి ఏంటి దుర్మార్గం? ప్రతి సంవత్సరం డిఎస్సీ వేస్తాం, టీచర్లు ఉద్యోగాలు ఇస్తాం. ఎన్ని మాయమాటలు చెప్పారు, ఒకటన్నా చేశారా? 5 ఏళ్లలో ఒక టీచర్ ఉద్యోగం నియామకం చేయకపోతే ఈ బొల్ల మాట్లాడకూడదు. పోయి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? వెళ్ళి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఏమండి ఇట్లా హామీలు ఇచ్చాం, ఒకటి కూడా చేయట్లేదని ఆ రోజు నిలదీయచ్చుగా. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎప్పుడన్నా నోరు తెరిచాడా? ఈ వినుకొండగా జీవి ఆంజనేయులు చంద్రబాబు గారి సహకారంతో ఎన్డీఏ ప్రభుత్వంలో మంచినీళ్ళ స్కీమ్ తీసుకొచ్చారు. మేము పూర్తి చేయకపోతే మా నోట్లో ఓస్తారు, ఇవ్వండి నిధులు ఇవ్వండి, స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్ పార్టీ ఇవ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు అయితే వెనక్కపోతాయని ఏ రోజైనా బొల్ల నోరెత్తి మాట్లాడా? మేము చేస్తున్నటువంటి అభివృద్ధి చూసి ఓర్చుకోలేక ఇష్టారాజ్యంగా దుర్మార్గంగా విమర్శించడం చాలా బాధాకరం.